ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలు మరోసారి నెత్తురోడాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. డిఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఐఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలు మరోసారి నెత్తురోడాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. డిఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఐఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్పై ఐజీపీ సుందర్రాజ్ ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, వైద్య ఆరోగ్య, పర్యాటక, దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖ ఉన్నత అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఆన్లైన్ విధానంలో రివ్యూకు హాజరయ్యారు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అధికారులు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, సన్నద్ధతపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సీఎం స్వర్ణాంధ్ర విజన్ నియోజకవర్గం విజన్ ప్లాన్, జీఎస్టీపీ గ్రోత్ రేట్ అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను చూసిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఈసారి కార్యకర్తలే మొదటి ప్రాధాన్యత అని అన్నారు. చంద్రబాబుల అబద్ధాలు చెప్పలేనని జగన్ స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీ పార్టీలో ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేరారు. ఆయనకు కండువా కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు. గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడడమే సత్యం గెలుస్తుందనడానికి నిదర్శనమన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్ర సంపద దోపిడీ, లూటీపై నాటి చంద్రబాబు పోరాటం ఫలించిందన్నారు. విలువల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం అన్నారు. ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడడంతో జగన్ ముఠా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను ప్రజలు గమనించి అటువంటి వారిని బహిష్కరించాలన్నారు. స్టేషన్ 2,83,00,000 రూపాయలతోటి ఈవేళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటూ, మీ అందరికీ తెలుసు పర్టికులర్గా ఏదైతే
కరెంటు, అందులో మన పాలకొల్లు నియోజకవర్గం చిన్నపాటి వర్షం వచ్చినా చిన్నపాటి గాలి వచ్చినా కూడా మన పాలకొల్లులో మరి పవర్ బంద్ అయిపోతున్న విషయం మనందరికీ తెలుసు. దానికి కారణాలు ఆ రోజు నేను చూసా. 2014లో నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజు చూస్తే మనకి ఏదైతే 33 kV సబ్స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నటువంటి స్థితిలో, ఆ యొక్క వోల్టేజ్ మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితిలో మరి ఆ రోజు మరి కరెంటు మరి ఇబ్బంది అనేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ఈ యొక్క 33 kV సబ్స్టేషన్ పాలకొల్లులో అవసరాన్ని గుర్తించాం. అంతేకాదు దానితో పాటుగా 133 kV సబ్స్టేషన్ కూడా పాలకొల్లులో లేకపోవడాన్ని కూడా నేను ఆ రోజు గుర్తించాను. ఎందుకంటే నరసాపురానికి ఒక 133 ఉంది, ఇక్కడే పక్కన ఆచంటకి పెనుగొండలో 133 ఉంది, భీమవరం 133 ఉంది, ఒండిలో 133 ఉంది, కానీ పాలకొల్లులో 133 లేదు. ఆ రోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక 16 33 kV సబ్స్టేషన్లు ఉంటే ఆ 16కి కూడా అటు నరసాపురం నుంచి ఇటు భీమవరం నుంచే కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి. దానితో చిన్నపాటి వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎక్కడ కట్ అయినా పాలకొల్లో కరెంట్ కట్ అవుతున్నటువంటి పరిస్థితిని ఆ రోజు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 5 సబ్స్టేషన్లు ఆ రోజు నేను 5 సంవత్సరాలు నిర్మాణం చేశాం. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు పాలకొల్లు మండలం ఆగర్తుపాలెంలో ఒక 33 kV, అదేవిధంగా ఎలమంచిలి మండలం ఎలపకూరు గ్రామంలో ఒక 33 kV సబ్స్టేషన్, పోడూరు మండలం పెనుమదంలో అక్కడ ఒక 33 kV సబ్స్టేషన్, అదేవిధంగా పాలకొల్లు పట్టణంలో ఏఎంసీ దగ్గర ఇండోర్ మరి 33 kV సబ్స్టేషన్, అదేవిధంగా ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గర ఒక 33 kV సబ్స్టేషన్. 5 సంవత్సరాల ఆ రోజు పరిపాలన మొదటిసారి ఎమ్మెల్యేగా 5 సబ్స్టేషన్లు పాలకొల్లు నియోజకవర్గంలో ఆ రోజు మనం నిర్మాణం చేసినటువంటి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్పై క్షిపణి దాడులు చేసింది. ఒక్క బహవల్పూర్లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారు. మొన్న అర్ధరాత్రి 1:28 దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. రాజస్థాన్లోని ఖాజువాల నుంచి వైమానిక దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. 6 చోట్ల దాడులు జరిగినట్లు చెబుతుంది పాక్ సైన్యం. నిజానికి 9 చోట్ల దాడులు చేసింది భారత్ సైన్యం. ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నాయి. యుద్ధంలో పాల్గొన్న ఫైటర్ జెట్లు, పైలట్లు భారత్కు సేఫ్గా తిరిగొచ్చారు. మొత్తం 9 ప్రాంతాలను టార్గెట్ చేసింది ఆర్మీ. పాకిస్తాన్లో 4 ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వార్ రూమ్ నుంచి లైవ్లో వీక్షించారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదిటి సింధూరం తుడిచి చేసిన కారణంగా ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేసింది కేంద్రం. పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్ల ముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. ఆ అర్థంలోనే ఈ ఆపరేషన్కు ఆ పేరు ఖరారు చేసింది. కుంకుమ పువ్వుకు ప్రసిద్ధిగాంచిన కశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడులతో పాకిస్తాన్ రక్తం పారించింది. పాక్ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం. టెర్రర్ క్యాంపులపై భారత్ దాడులతో ఉడికిపోయిన పాకిస్తాన్ ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. కాల్పులతో పాటు మోటార్ షెల్స్ ప్రయోగించింది పాక్ సైన్యం. పాక్ దాడిలో 15 మంది భారత పౌరులు దుర్మరణం పొందారు. యూరి సెక్టార్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరికొందరు పౌరులు. మోస్ట్ వాంటెడ్ మసూద్ అజరుద్దీన్
బహౌల్పూర్లోనే ఉన్నారు. బహౌల్పూర్లోని 2 ప్రాంతాలపై మిస్సైల వర్షం కురిపించిన భారత్ సైన్యం జైషేకి చెందిన 2 టెర్రర్ క్యాంపులు నేలమట్టం చేసింది. మసూద్ అజర్ ఏమయ్యాడనే దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. భారత్ ఆపరేషన్పై ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటర్ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. భారత్ యాక్షన్కి కౌంటర్గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దు, భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దన్నారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కి ఉంది. ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు. ఇక పాక్ భూభాగంపై భారత్ మెరుపు దాడులు చేయడంపై ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులు ఎలా చేయగలిగాయని ఆ దేశ ప్రధానిని ఏకిపడేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఆ క్లిప్లో బహౌల్పూర్లోని మసూద్ అజార్ మదర్సాపై 4 క్షిపణులు దాడి చేసినట్టు మనం చూడవచ్చు. ఇక ఈ మెరుపు దాడులతో పాక్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే పాకిస్తాన్లోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రపంచ దేశాలకు వివరించారు. భారతదేశానికి ఉద్రిక్తల్ని పెంచే ఉద్దేశం లేదని, ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని, దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మిత్ర దేశాలకు వెల్లడించారు. పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసిన తర్వాత అజిత్ దోవల్ యూకే, యుఎస్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్లతో మాట్లాడారు. తాము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, సామాన్య ప్రజలు పాక్ ఆర్మీ ఆస్తులపై దాడులు నిర్వహించలేదని తెలిపారు. భారత్ తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానం గురించి దోవల్ తన సహచరులతో పంచుకున్నారు. భారత్కు ఘర్షణను పెంచే ఉద్దేశం లేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలనుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.